ఫ్రెండ్స్, ఈ సంఘటన 2018 డిసెంబర్లో ఖమ్మంలో జరిగింది. ఆ సమయంలో ఖమ్మంలో చలికాలం, చాలా మంచు పడుతోంది. కావ్య తన కాలేజ్ లైబ్రరీలో కూర్చొని చదువుతుండగా అప్పుడే ఆమె తల్లి ఫోన్ చేసింది. ఆమెకు కావ్య సోదరుడు దీపక్కు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. దీపక్ బైకు ఒక కారుతో ఢీకొన్నది, అతను చాలా గాయపడిన స్థితిలో ఉన్నాడు అని ఆమె ఫోన్లో చెప్పింది. కావ్య తల్లి ఆమెను వెంటనే ఆసుపత్రికి రమ్మని పిలిచారు. కావ్య సోదరుడు దీపక్ అడ్మిట్ అయిన ఆసుపత్రి కావ్య కాలేజీ నుంచి కేవలం కొన్ని నిమిషాల దూరంలో మాత్రమే ఉంది. ఆమె వెంటనే ఏమీ ఆలోచించకుండా భయపడుతూ ఆసుపత్రి వైపు బయలుదేరింది. ఐసీయూ గది బయట కావ్య కుటుంబ సభ్యులు ముఖాలు వేలాడదీసుకుని కూర్చొని ఉన్నారు. దీపక్ స్థితి చాలా సీరియస్గా ఉంది. కానీ కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి అతని కుటుంబ సభ్యులకు దీపక్ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పారు. కానీ మెలకువ వచ్చినప్పుడు దీపక్ నొప్పితో గట్టిగా అరవడం ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరూ విన్నారు. వారం రోజుల తర్వాత దీపక్ను ఆసుపత్రి మరొక గదికి మార్చినప్పుడు కావ్య అతన్ని చూడటానికి అతని గదిలోకి వెళ్ళింది. కావ్యని చూడగానే దీపక్ అకస్మాత్తుగా ఏదో పాట పాడటం మొదలుపెట్టాడు. అతను ఏదో పాట పాడుతుండటం చూసి కావ్య చిన్న చిరునవ్వుతో నిశ్శబ్దంగా అతని పక్కన కుర్చీలో కూర్చొంది. అప్పుడు కావ్య అతన్ని యాక్సిడెంట్ గురించి అడిగినప్పుడు దీపక్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అతనికి ఏమీ తెలియనట్టు అనిపించింది. దీపక్ కొన్ని నిమిషాల తర్వాత నొప్పితో మళ్లీ అరిచాడు. ఆ తర్వాత అతను అకస్మాత్తుగా ఆ బెడ్ మీద నుంచి లేచి ఆసుపత్రి గది కిటికీ వైపు కుంటుతూ నడుస్తూ వెళ్లాడు. అప్పుడు కావ్య అతన్ని సడన్గా ఏమైందని అడిగింది. కాని కావ్య ప్రశ్నకు అతను ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీపక్ కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడి బయటకు చూస్తున్నాడు. ఇప్పుడు గదిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం వ్యాపించింది. అప్పుడు దీపక్ ఒక కాలు కిటికీపై పెట్టాడు. ఇది చూసి కావ్య గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. అప్పుడు దీపక్ వెనక్కి తిరిగి చూసి చిరునవ్వు నవ్వాడు. కాని అప్పుడు అతని ముఖం పూర్తిగా మారిపోయింది. తర్వాత దీపక్ తన రెండో కాలు కూడా కిటికీపై పెట్టాడు. అది చూసి కావ్య అతని వైపు పరిగెత్తింది. కాని అప్పటికే దీపక్ కిటికీలోంచి కిందకు దూకేశాడు. కావ్య వెంటనే అరుస్తూ బయటకు వెళ్లి అందర్నీ లోపలికి పిలిచింది. అందరూ లోపలికి వచ్చినప్పుడు తన సోదరుడు ఇంకా దూకలేదు, కిటికీ దగ్గరే నిలబడి ఉండటం కావ్య చూసింది. ఇది చూసి కావ్య చాలా ఆశ్చర్యపోయింది. కాని అప్పుడు తన తమ్ముడు దీపక్ గొంతు మారడం మొదలైంది. అప్పుడు అతను ఒక బొమ్మలాగా విచిత్రంగా ఊగుతూ ఉండటం అందరూ చూశారు. చూస్తుంటే అతన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించింది. అతను ఖాళీ స్థలంలో ఎవరినో చూస్తున్నాడు. దీపక్లోకి ఎవరిదో ఆత్మ ప్రవేశించినట్టు అనిపించింది. ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉంటే త్వరలో ఎవరో అతన్ని చంపేస్తారని దీపక్ పదే పదే గొణుగుతూ ఉన్నాడు. సాయంత్రం వరకు అతను అలాగే చెబుతూ ఉన్నాడు. డాక్టర్లు మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా అతను నిద్రపోవడం లేదు. సమయం గడుస్తున్న కొద్దీ దీపక్ పరిస్థితి మరింత దిగజారుతోంది. దాంతో కావ్య తల్లి తన కొడుకును అలాంటి స్థితిలో చూసి భయపడి అతన్ని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళింది. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అతను కొంచెం సేపు నిద్రపోయాడు. సుమారు 10 గంటల నిద్ర తర్వాత దీపక్ తన ఇంట్లో లేచినప్పుడు అతను మళ్లీ విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను గంటల తరబడి ఆ గది కిటికీ బయట కూర్చొని ఏడుస్తూ ఎవరినో చూస్తున్నాడు. అప్పుడు కావ్య అతన్ని ఎవర్ని చూస్తున్నావని అడిగింది. దీపక్ కన్నీళ్లు కారుస్తూ తన వేలుతో ఒక చోట సూచించాడు. అప్పుడు అతని వేలు సూచించిన వైపు వారి తల్లి నిలబడి ఉంది. దీపక్ చెయ్యి తన వైపు చూసి అతని తల్లి కూడా భయపడింది. కాని దీపక్ తన తల్లి వెనక వైపు సూచిస్తున్నాడని ఎవరికీ తెలియదు. దీపక్కు తన తల్లి వెనక ఒక స్త్రీ ఆత్మ కనిపిస్తోంది. అతను నెమ్మదిగా కావ్య చెవిలో ఆమె నన్ను తీసుకువెళ్లడానికి వచ్చింది అని చెప్పాడు. ఇది విని కావ్య రోమాలు నిక్కబడుచుకున్నాయి. అప్పుడు అకస్మాత్తుగా దీపక్ అక్కడి నుంచి లేచి పరిగెత్తి కిచెన్ సింక్ కిందకు వెళ్లి కూర్చున్నాడు. అప్పుడు కిచెన్ చీకట్లో అతను గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. కావ్య కూడా అతని వెనకే వెళ్లి భయపడుతూ తన సోదరుడిని ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఇంత విచిత్రంగా ఎందుకు నవ్వుతున్నావని అడగటం మొదలుపెట్టింది. అప్పుడు దీపక్ నెమ్మదిగా నేను నవ్వడం లేదు, ఆమె నవ్వుతోంది అని చెప్పాడు. అప్పుడు దీపక్ చెప్పేది వాళ్ల కుటుంబంలోని వారందరూ వింటున్నారు. అతని వింత ప్రవర్తన చూసి అందరూ చాలా భయపడ్డారు. అప్పుడు దీపక్ తల్లి అతనికి నిద్రమాత్ర ఇచ్చి తనతోనే పడుకోబెట్టుకుంది. ఆ రాత్రి కావ్య కూడా తన తల్లి బెడ్రూంలోనే పడుకుంది. అర్ధరాత్రి కావ్యకి నిద్రలోంచి అకస్మాత్తుగా వెలుగు వచ్చింది. నెమ్మదిగా ఆమె కాలుపై ఎవరో చేతులు ఉన్నట్టుగా అనిపించింది. అప్పుడు ఎవరో ఆమె కాళ్లను తాడుతో కట్టినట్టుగా అనిపించింది. అది మరెవరో కాదు, దీపక్కే అలా చేస్తున్నాడు.
అది చూసి కావ్య కంగారుపడి ఎలాగోలా తను తాను విడిపించుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. కాని అప్పుడు దీపక్ కళ్ళు రంగు ఎర్రగా మారుతుండటం కావ్య చూసింది. అతని నీలం కళ్ళు రాత్రి చీకట్లో అలా మెరుస్తున్నట్టు అనిపించింది. అప్పుడు దీపక్ కావ్య పక్కన వచ్చి పడుకుని ఆమెనే చూస్తూ ఉన్నాడు. అది చూసి కావ్యకి తన తమ్ముడు చాలా భయంకరంగా అనిపించాడు. అప్పుడు దీపక్ కావ్య జుట్టు పట్టుకుని గట్టిగా లాగడం మొదలుపెట్టాడు. ఆమె నొప్పితో విలవిలలాడుతూ కళ్ళు మూసుకుంది. తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడు దీపక్ గదిలో లేడు. కావ్య కాలికి కట్టిన కట్లు కూడా విప్పేసి ఉన్నాయి. అప్పుడు ఆమె, ఇదంతా నాకేదైనా పీడకల వచ్చిందా అని అనుకుంది. కాని వెంటనే ఆమె పక్కకు తిరిగి పడుకున్నప్పుడు ఆమెకు పెద్ద షాక్ తగిలినట్లయింది. అదేంటంటే అప్పుడు ఆమె పక్కన ఒక స్త్రీ పడుకుని ఉన్నట్టు చూసింది. ఆ గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కాని కావ్య ఒక పెద్ద అరుపుతో అందర్నీ నిద్రలోంచి లేపింది. కావ్య తన తల్లిదండ్రులకు తనతో ఏమి జరిగిందో చెప్పినప్పుడు వారు విని దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు వారి ఇంటిపై నుంచి దీపక్ అరుపులు వినపడ్డాయి. దాంతో వెంటనే వారు ముగ్గురూ ఇంటిపైకి వెళ్లి చూస్తే అప్పుడు దీపక్ తనలో తాను ఆ రాత్రి గట్టిగట్టిగా మాట్లాడుకుంటున్నాడు. కావ్య మరియు తన తల్లిదండ్రులను చూడగానే దీపక్ వారి వైపు తిరిగాడు. అతను వారిని చూసి ఒక విచిత్రమైన నవ్వు నవ్వాడు. అతను నవ్వుతో ఒక విచిత్రమైన గొంతుతో, కావ్యని, నీ కాళ్ళు ఇప్పుడెలా ఉన్నాయి? నువ్వు కూడా రాత్రి ప్రియతో కలిశావా అని అడిగాడు. ఇదంతా విని కావ్య భయపడి అందరి ముందు ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు దీపక్ చాలా కోపంగా చూశాడు. అతని ముఖం ఇప్పుడు ఒక భయంకరమైన రూపంగా మారిపోయింది. అతనిలో ఏదో ఆత్మ ఉన్నట్టు అనిపించింది. అతను కోపంగా కావ్య దగ్గరకు వచ్చి కావ్యని జుట్టు పట్టుకొని గాలిలో ఎత్తాడు. అది చూసి వాళ్ల నాన్న దీపక్ను ఆపడానికి అతని దగ్గరకు వెళ్లగానే దీపక్ రెండో చేతితో తన తండ్రిని ఒక గట్టి దెబ్బ కొట్టాడు. దాంతో అతని కింద పడిపోయాడు. అప్పుడు దీపక్ కావ్యపై చాలా గట్టిగా అరిచాడు. అలా అరుస్తూ అతను అకస్మాత్తుగా మూర్ఛపోయి కింద పడిపోయాడు. ఉదయం దీపక్కి మెలకువ వచ్చినప్పుడు అతను తన ఇంట్లోనే ఒక కుర్చీకి కట్టిబడి ఉన్నాడు. ఒక పండితుడు తన ముందు కూర్చుని ఉన్నాడు. పండితుడు దీపక్ని చూసి చెప్పాడు, యాక్సిడెంట్ జరిగిన చోట నుంచి దీపక్తో పాటు మరెవరో అతని కూడా వచ్చారు. ఆమె ఒక స్త్రీ. ఆ యాక్సిడెంట్లో అదే రోడ్డుపై ఆమె కూడా మరణించింది. అతను చెప్పింది విని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. దీపక్ ప్రియా అని మాట్లాడుతున్నది బహుశా ఆ యాక్సిడెంట్లో మరణించిన ఆ స్త్రీ గురించే అయి ఉంటుందని అనుకున్నారు. అప్పుడు ఆ పండితుడు పూజ చేసి దీపక్ లోపల ఉన్న అమ్మాయి ఆత్మను విముక్తి చేశాడు. ఆ తర్వాత ఆ పండితుడి సలహా ప్రకారం దీపక్ను మళ్లీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత దీపక్ మెరుగ్గా అనిపించడం మొదలైంది. కానీ అప్పటికీ అతని విచిత్ర ప్రవర్తనలు ఆగలేదు. చివరకు దీపక్ కుటుంబ సభ్యులు ఒక కొత్త నగరంలో ఒక కొత్త ఇంటికి మారారు. దీపక్ కొత్త చోటికి వచ్చినప్పుడు అతను నెమ్మదిగా సాధారణంగా మారడం మొదలైంది. ఇప్పుడు అతను పూర్తిగా నార్మల్ అయ్యాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.